దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 17. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ఇవి అన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. 1 దినవృత్తాంతములు 28:10-19. దావీదు శిక్షించబడిన అదే స్థలము దేవుని మందిరము నిమిత్తమైన స్థలమయ్యెను. 2 దినవృత్తాంతములు 3:1. ఆ దినము నుండి దావీదునకు నిజమైన సంతోషం ఆరంభమయ్యెను. తాను ఇంతకుముందు ఆనందించిన అద్భుతకరమైన దినములున్నను దేవుని మందిరం కొరకైన ఆ స్థలములో తాను నిర్మించిన ఆ బలిపీఠం ముందు తాను పొందిన ఆనందమునకు అవి సాటి అయినవి కావు. తన మందిర నిర్మాణము కొరకైన నమూనాను దేవుడు దావీదునకిచ్చెను. మరియు దానిని కట్టుటకై తన కుమారుడైన సొలొమోనును దేవుడు ఏర్పరచుకొనెను అను నిశ్చయత దావీదునకు కలిగెను. దావీదు ఇప్పుడు అనుభవించిన ఆనందం ఎంతో ప్రత్యేకమైనది. దేవుని మందిరము నిమిత్తమైన పరలోకపు ఏర్పాటును గురించిన ప్రత్యక్షత ద్వారా మాత్రమే అట్టి సంతోషం కలుగును. రాజు ఆనందించెను, ప్రజలు కూడా ఆనందించిరి. అయినప్పటికీ దావీదు మునుపు వెళ్ళిన ఆ అనుభవములన్నిటి గుండా వెళ్ళి ఉండనిచో ఇప్పుడు అతడు ఇట్టి రీతిగా ఆనందించేవాడు కాడు. ప్రతి సందర్భము ప్రాముఖ్యమైనదే. యెహోవా యందలి ఆనందము మనకు బలము. అయితే ఆయన పరలోక నమూనాలను గూర్చిన ప్రత్యక్షత, దానిలోని పాలిభాగస్తులుగా ఉన్నట్టుకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడన్న విషయం నెరుగుట వలన కలుగు ఆనందం ఇతర ఆనందంలో మనం అనుభవించిన ఆనందము కంటే ఎంతో మించింది. ఈ ఆనందముతో మనం దేవుడు తన ప్రజల కొరకు ఇప్పుడును రాబో యుగములలోనూ కలిగి ఉన్న ఏర్పాటు సంకల్పములలోనికి ప్రవేశించుదము. ప్రభు నిన్ను ఆనందము నుండి ఆనందమునకు నడిపించి నీకు బలమగు దేవుని ఆనందము యొక్క సంపూర్ణతకు నిన్ను చేర్చినట్లు ప్రార్థించుము. ప్రైజ్ ది లార్డ్.